శ్రీ గురుభ్యో నమః 2024వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ధనుసు రాశి జాతకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది డేట్ వైజ్ చెప్పేటువంటి వీడియో మీకు అందిస్తాను. ఈ రాశి ఫలితాల తర్వాత అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం జనవరి 1వ తేదీ సోమవారంతో ప్రారంభమై 10వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 6:29 వరకు ఉన్న సమయం అంతా ఇది గొప్పగా అనుకూలంగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. మీ బంధువులతో ఎలా ఉన్నా, తండ్రి, పెదనాన్న, చిన్నాన్న, మేనత్తలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముక్తసరిగా మాట్లాడండి. అనవసరంగా వారితో ఏదో చెప్పి కొంత కయ్యానికి కాలు దూవేదానికంటే కామ్గా ఉంటే మంచిది. ఇన్ కేస్ వారు మామూలుగా మీరు మాట్లాడారనుకోండి, మీరు మామూలుగా సమాధానం చెప్పండి. అంతే తప్ప వారు ఒకటి మాట్లాడితే మీరు మరొక అర్థం వచ్చే రకంగా సమాధానం మాత్రం చెప్పవద్దు. వీళ్ళింతవరకు ఏం మాట్లాడినా బెటర్ టేక్ ఇట్ ఈజీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 2వ తేదీ సాయంత్రం 6:29 నుంచి 7వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. రుణభారం తగ్గించుకోవడానికి మార్గాలు వస్తుంటాయి, శత్రుజయం పొందడానికి అవకాశాలు వస్తుంటాయి. ఇక దంపతులుగా ఉండేటువంటి వారు, ప్రేమికులుగా ఉండేవారు, వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. ఇక పండగ వాతావరణం ఇప్పటి నుంచే ప్రారంభమైందా అనుకున్నట్లుగా ఉంటుంటుంది. వివాహం కానటువంటి వారికి కొంతవరకు చిన్ని వార్తలు అట్లా తెమ్మెరలుగా వస్తుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలకు మాత్రం వారు నిర్ణయాలు చాలా పకడ్బందీగా తీసుకోగలుగుతారు, లోపాలు లేకుండా జరిగిపోతుంటాయి. దీంతోపాటు ఇక లబ్ధి బాగా కనపడుతుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంటుంది. ఏదేమైనప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకున్నామనేటువంటి ఆలోచన కూడా వస్తుంటారు. డెవలప్మెంట్స్ కనపడుతుంటాయి. దీంతోపాటు చాలా కాలం పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పనులు కూడా పరిష్కార దిశలో వచ్చే అవకాశాలు వస్తాయి. అది ఆర్థికంగా కావచ్చు, లేక ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఏదైనా కొనుగోలు విషయంలో కావచ్చు, అమ్మకాల విషయం కావచ్చు, అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ అనుకూలం కూడా 70 నుంచి 80% వరకు అనుకూలతలు ఉంటాయి. ఇక చివరిగా ఉన్నట్టు 3వ పాయింట్ ఏంటంటే 7వ తేదీ సాయంత్రం 4:02 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంత అనుకోకుండా కార్యభంగం జరిగే అవకాశం ఉంది. డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, సమయం వృధా అవుతుంటుంది. ఒక్కోసారి ఈ సమయంలో ఇది నిర్ణయించుకుందాం అని అనుకుంటారు, ఆ సమయానికి నిర్ణయించుకోలేకపోతారు. ఇన్ కేస్ ఆ తేదీల్లో ఏదైనా ప్రయాణాలు ఉంటే అవి పోస్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి. లేదా హడావుడిగా బయలుదేరి ప్రోగ్రామ్స్ పడి దానికి డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఈ 3 రోజులు మాత్రం కొంత వ్యతిరేకంగా పరిస్థితులు ఉంటాయి. కానీ 10వ తేదీ కొంచెం మనసు మాత్రం పరిస్థితులు ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 10వ తేదీ కొంత మంచి నిర్ణయాలతో హాయిగా నిద్రపోవడానికి ప్రశాంత వాతావరణం కనపడుతుందా అన్నట్లుగా ఉంటుంది. అంటే 8, 9వ తేదీ కొంత మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ 10వ తేదీ మాత్రం ఏ లిటిల్ బిట్ ప్రశాంతత కనబడుతుంటుంది. ఇకపోతే ధనుసు రాశి జాతకుల్లో నక్షత్రం వైజ్ సమయాలు ఉన్నాయి, అంటే వ్యతిరేక సమయాలు, అవి కూడా తెలుసుకుందాం. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ రాత్రి 9:23 నుంచి 7వ తేదీ రాత్రి 10:08 వరకు అది అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక పూర్వాషాఢ నక్షత్రం జాతకులకి 7వ తేదీ రాత్రి 10:08 దగ్గర నుంచి 8వ తేదీ రాత్రి 10:03 వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేకమైన సమయము. ఇది విసర్జనీయ సమయం, రొటీన్ కార్యక్రమాలు చక్కగా సాక్షరంగా చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన ధనుసు రాశి వారికి 8వ తేదీ రాత్రి 10:03 నుంచి 9వ తేదీ రాత్రి 9:11 వరకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు. ఇక ఇవి కాకుండా మరొక 3 సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అవి ఏంటంటే
ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా ఈ 3 సమయాలు వర్తిస్తాయి. అవి 2వ తేదీ సాయంత్రం 5:10 నుంచి 3వ తేదీ ఉదయం 6:30 వరకు, జస్ట్ 12 అవర్స్ ఉంటుంది. రెండవది 6వ తేదీ మధ్యాహ్నం 12:20 నుంచి అర్ధరాత్రి 12:41 వరకు, ఇది కూడా 12 అవర్స్. నెక్స్ట్ 9వ తేదీ రాత్రి 10:24 నుంచి 10వ తేదీ ఉదయం 9:22 వరకు, ఇది కూడా అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ జనవరి 1 నుంచి 10 లోపల 6వ తేదీ ఆ రోజు శనివారం, స్వాతి నక్షత్రం. స్వాతి అనేది రాహు నక్షత్రం. శని రాహు, శనివత్ రాహు. శని ఎలాంటి వాడో రాహు కూడా అలాంటి వాడే. ఇలాంటి శనివారం స్వాతి నక్షత్రం ఉదయం రాహుకాలం 9 to 10:30 ఉంటుంది కదా. బట్ ఆ సమయం 6వ తేదీ అనేటువంటిది మీకు వాస్తవంగా 2వ పాయింట్లో వస్తుంది, అనుకూలంగా పరిస్థితులు ఉండేటువంటి సమయం. కనుక ఈ 6వ తేదీన మీతో ఎవరన్నా ఏదైనా రహస్యాలు చెప్తున్నాము కొంచెం వినండి అని ఎవరన్నా చెబితే వెంటనే చెవి వేసేసి ఆ రహస్యం చెప్పండి, త్వరగా చెప్పండి అని మాత్రం అనకండి. వారు ఏదో చెప్పినా ఇటు వినండి, అటు వదిలేయటానికి ప్రయత్నం చేయండి. మొదటి పాయింట్. రెండవది 6వ తేదీ ఉదయం 9 to 10:30 రాహుకాల సమయంలో మాత్రం వీలైనంతవరకు కారకారంగా ఉండే పదార్థాలు తినద్దు. ఉదయాన్నే తింటూ కానీ బ్రేక్ఫాస్ట్లో ఒకసారి పొరపాటున బాగా కారంగా ఉండేటువంటి ఏదైనా టిఫిన్లో కొంచెం కారం ఎక్కువగా ఉండే చట్నీలు దట్టించవచ్చు. కనుక కారాన్ని మాత్రం ఎక్కువగా తినవద్దు. చాలా తేలికగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలనే తినడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడుది 6వ తేదీ ఉదయం 9 to 10:30. ఈ చిన్ని గమనిక గుర్తుంచుకోండి. ఇక 2024 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో అన్ని వీడియోలు అయిన తర్వాత ఆ వీడియోలు వస్తాయి. అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.